రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అర్ధరాత్రి వరకు సాగిన చైతన్య యాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక మహిళలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు పరామర్శించారు. కళ్లల్లోనే కన్నుమూసిన ఓ రైతు కుటుంబానికి టీడీపీ తరపున 25,000 పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాబందువులా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే రైతులందరికీ పరిహారం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల పట్ల రాబందువు తప్ప ఈయనొక మనిషి కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ కష్టాలు చూసిన తర్వాత అధైర్యపడద్దండి. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దాం. వీళ్ళు చేయకపోతే నేను ఒకటే చెప్తున్నాను, తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 10 నెలల్లో వస్తుంది. ఈ మిరపకాయల కోసం ఈ వరదది తప్పకుండా మీకు నష్టపరిహారం నేను ఇప్పిస్తాను. ఈ రోజు నల్లా ఇప్పిస్తాను.